రాజకీయాల్లో ప్రత్యర్థులు విసిరే బాణాలను ఎప్పటికప్పుడు గురిచూసి కొట్టడంలో సిద్ధంగా ఉంటారు ఆపోజిట్ వాళ్ళు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రతినిత్యం బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాదు, ఇక ఎన్నికలు 3-4 రోజులు ఉన్నాయి అన్న ఈ సమయంలో చంద్రబాబు కూటమి చేస్తున్న నిందలు, దుష్ప్రచారాన్ని జగన్ గురిచూసి తిప్పికొడుతూనే ఉన్నారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలకు గాను జగన్ సైలెంట్గా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జగన్ ఊహించని తన మరో కోణాన్ని బయటపెట్టడం జరిగింది. ఏకంగా కేంద్ర పెద్దలను మోదీనే కడిగి పారేసే కార్యక్రమం గాజువాక సిద్ధం సభ మేమంతా సిద్ధం రోడ్ షోలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు ముగ్గురు జతగట్టి ప్రజలకు ఏం హామీలు ఇవ్వడానికో చెప్పాలి అంటూ జగన్ నేరుగా మోదీని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానిక ఈ కూటమి కట్టారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ఈ కూటమి కట్టారు? లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కోల్పోయిన వ్యవస్థను మళ్ళీ తిరిగి తేయడానిక మీరంతా కలిసికట్టుగా కూటమి కట్టారు? ఏం మేలు చేయడానికి మీ కూటమి? అసలు మీ ఆలోచన ఏంటి కూటమి కట్టినందుకు అంటూ దేశ ప్రధాని మోదీ గారిని అడిగారు. కానీ మోదీ మాత్రం సమాధానం చెప్పకుండానే చెక్కేయడం విశేషం. రోడ్ షోలు పాల్గొంటారు, సభల్లో మాట్లాడడం కాదు. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఒక వ్యక్తి విసిరిన ఒక వ్యూహాత్మకమైన ఆ అడుగును చిత్తు చేయడంలో కూడా రాజకీయ ఎత్తడుగుగా కూటమి ఫెయిల్ అయిపోయింది. దీన్ని బట్టే అర్థమవుతుంది, కేవలం రాజకీయ ఆంక్ష, రాజకీయంగా రాణించాలి, రాజకీయ పార్టీగా అధికారంలోకి రావాలన్న అధికారమే కావాలి తప్ప ప్రజలకు మంచి చేసే గుణం కానీ లక్షణం కానీ ఈ ముగ్గురికి లేదు అనేది తాటతెల్లమైపోయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకుంటే దేశ ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ కూడా వచ్చి దారుణమైన నోరు జారిన వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోవడం అంటే ఇంతకన్నా అవమానం, దారుణం మరొకటి ఉంటుందా? మోదీని సైతం ఇప్పుడు ఏపీ ప్రజలు మొదటి నుంచి నమ్మరు, ఇక ఈ వ్యాఖ్యలు చేసి వెళ్ళిన తర్వాత అసలు నమ్మరు. చంద్రబాబు తన పక్కన లేకపోతే పోలవరం ఏటీఎంను వాడేసుకున్న చంద్రబాబు అంటాడు ఈ ప్రధాని మోదీ. అదే చంద్రబాబు ఎన్డీఏలోకి కూటమి కడితే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అంటాడు చంద్రబాబు నాయుడు పొగుడుతాడు. ఇంత దారుణంగా రాజకీయాల కోసం మాట్లాడుతున్న మోదీని నమ్మాలా? ఏ నమ్మకం లేదు. కేవలం పైన దేవుడి కింద ప్రజలు నా గోల్ ఇది, మంచి చేసి చచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో బతకాలి అన్న కోరిక నాది అని చెప్తున్న జగన్ను నమ్మాలా అన్నదే ప్రజల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే జూన్ 4న ఫలితాలున్నాయి. దేశ చరిత్ర మొత్తం తిరిగి చూసేటట్టుగా, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందంటూ వైసీపీ నాయకులు ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియోని అసలు లైక్ చేయండి.